ఈరోజు మేము మీకు చెప్పదలుచుకున్న, దేవుడు చెప్పదలుచుకున్న మాట ఒకటే. నీ జీవితంలో జరిగిన నష్టాలు ఉండొచ్చు, పడిన కార్యాలు ఉండొచ్చు, కలిగిన ఆపదలు ఉండొచ్చు, నీ జీవితంలో చేసిన తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు. అయ్యిందేదో అయ్యింది, విడిచిపెట్టు. ఇప్పుడు నీ స్థితిని మార్చుకుంటానికి ఇష్టమా? ఇప్పుడు దేవుడి చేతులకు సమర్పించుకుని నీ జీవితంలో నూతన ప్రారంభం చేస్తానికి ఇష్టమా? ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నావా? ఈరోజు దేవుడి జీవితంలో కార్యం చేసిన దాన్ని బట్టి తిరిగి చూస్తే ఎవ్రీథింగ్ టైమా. డోంట్ రష్. విత్తే కాలం ఉంటుంది, కోసే కాలం ఉంటుంది. విత్తిన వెంటనే ఎవడు కోయడు. విత్తింది లోపల నెలలోకి వెళ్ళి చావాలి, వేరు తన్నాలి, ఎదగాలి, ఎదిగిన తర్వాత ఫలించాలి, అప్పుడు ఫలం వస్తుంది. కంగారు పడద్దు. దెర్ ఆర్ సీజన్స్ ఇన్ లైఫ్. కానీ ఏ సీజన్ అయినా, దేవా నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నీ కొరకు జీవిస్తానయ్యా. ఎందుకంటే దేవుడు ఆ సీజన్స్లో ఉండే నడిపిస్తాడు. సీజన్స్లో ఉండే ఆయన హెచ్చింపు సడన్గా తీసుకొస్తాడా? యోసేపు జీవితంలో చూడవచ్చు. బిడ్డగా ఉన్నవాడు బానిసగా మారాడు, బానిసగా ఉన్నవాడు ఏమయ్యాడు? ఖైదీగా మారాడు. ఖైదీగా బానిసగా అయిన తర్వాతనే రాత్రికి చరిత్ర మారింది. గవర్నర్గా మారాడు. ఐగుప్తు మొత్తానికి గవర్నర్గా మారాడు. డోంట్ ఎక్స్పెక్ట్ గవర్నర్ డైరెక్ట్గా. దెర్ ఇస్ అ ప్రాసెస్. దేవుడు నీ జీవితంలో చేయగలిగిన కార్యాలు ఆయన ఏమైనా చేస్తాడండి. ఒక మాట చెప్తాను, అపవాది వాడు అనుచరులు నీ జీవితంలో కంటిన్యూస్గా నాశనం 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 అంటాడు. దేవుడు కానీ అంటారా, మీరు ఎంతైతే నాశనం చేసి నా బిడ్డ ఎంతైతే వేస్ట్ అని చూపిస్తారో అంత రివర్స్ చేసి నా బిడ్డ దానికన్నా బెస్ట్ అని చూపిస్తాను. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ కేపబుల్ ఫర్ ఇఫ్ యూ బిలీవ్.